కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 96, 97, 98 వచనంలో Psalms chapter 119 verses 96, 97 and 98. I have seen a limit to all perfection, but your commandment is exceedingly broad. Oh, how I love your law. It is my meditation all the day. Your commandment makes me wiser than my enemies, for it is ever with me. తెలుగులో చూద్దాము. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను అని భక్తుడు అంటున్నాడు. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. 97 వర్స్. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. కొంతమంది కొన్ని ప్రియమైనటువంటి వస్తువులు ఉంటాయి, లేదా మనుషులు ఉంటారు. కానీ ఇక్కడ మరి దావీదు మహారాజు గారికి అంట దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎంతో ప్రియముగా ఉన్నదట. దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. ఆయన చదువుకునేటప్పుడు చదువుకోవటం, ఖాళీగా ఉన్నప్పుడు దాని గురించి ధ్యానించటం, దినమెల్లా ధ్యానిస్తూ ఉన్నాడంట ఆయన. ఎంత చక్కగా రాయబడి ఉన్నది. మనం కనీసం ఒక 1 hour అయినది ఈ విషయానికి స్పెండ్ చేస్తున్నామా ప్రియమైన వాళ్ళారా? కనీసం ½ an hour, కనీసం 15 minutes మనమే ఆలోచించుకుందాము. తర్వాత 98వ వచనంలో ఏముందంటే, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ చేయుచున్నవి. యెహోవాను ఎరిగి ఉండుటే జ్ఞానము అని బైబిల్ గ్రంథంలో ఉన్నది ప్రియమైన వాళ్ళారా. అందుకని దీన్ని దినమల్లా ధ్యానిస్తూ ఉన్నాడు కాబట్టి దావీదు మహారాజు గారు ఆయన శత్రువులకు మించినటువంటి జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చారంట. ఈ రకంగా మనం చెప్పగలమా దేవుని గురించి, దేవుని ధర్మశాస్త్రం గురించి, ఆయన వాక్యం గురించి మనమే పరిశీలించుకుందాము. ఇది జీవవాక్యం కాబట్టి దాన్ని ఎంతగా చదివి, ఎంతగా మెడిటేట్ చేస్తే అంత జీవం మనలో దేవుడు పోస్తారనమాట. అంత ఎక్కువ జీవం కలిగి